మీకు మన భారతదేశ సైనికులపై ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత సెల్యూట్ అని కామెంట్ లో రాయకుండా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలిచ్చే ఎంతో మంది అమరవీరుల కోసం మనం చేసే ఏకైక పని అదొక్కటే. జీవితాన్ని ఓ తుపాకీలా పట్టుకొని మరణాన్ని ఓ యోధుడిలా ఎదుర్కొన్న వీరుడు కల్నల్ నవజోత్ సింగ్ బాల్. 2016 సర్జికల్ స్ట్రైక్ సమయంలో నార్థన్ కమాండ్ ఆపరేషన్ విభాగంలో సేవలందించిన ఆయన ఎన్నో ప్రతిష్టాత్మక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలో భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన దాడుల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. లోలాబ్ లోయలో ఓ ఉగ్రవాద దాడిలో తన మిత్రునితో కలిసి ప్రాణాలకు తెగించి 2 ఉగ్రవాదులను కాల్చి చంపేశాడు. ఈ ప్రతిభకు గాను భారత ప్రభుత్వం ఆయనను శౌర్య చక్ర అవార్డుతో గౌరవించింది. అంతేకాదు యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షణ బృందంలో కూడా ఆయన సేవలందించారు. లోలాబ్ లోయ జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం హిమాలయాల మధ్య ఉండడం మరియు పాక్ సరిహద్దుల సమీపంగా ఉండడం వల్ల తరచుగా ఉగ్రవాదులు అక్కడ తలదాచుకుంటారు. 2015లో భారత సైన్యానికి నిఘా ద్వారా కీలక సమాచారం లభించింది. లోలాబ్ లోయలో ఓ ఉగ్రవాద గ్రూప్ సుమారు 4 నుంచి 5 మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని లోలాబ్ లోయలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. అయితే కల్నల్ నవజోత్ సింగ్ బాల్ అప్పట్లో 4వ పారా స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ లో కీలక పాత్ర పోషించారు. అతను తన జట్టు సభ్యులతో కలిసి హై రిస్క్ ఆపరేషన్ చేపట్టాడు. ఆయన ప్రధాన లక్ష్యం ఉగ్రవాదులు దాక్కున్న స్థావరాన్ని గుర్తించి వారిని మట్టు పెట్టడమే. అసలు ఆ ఉగ్రవాదులను ఎలా కనుక్కున్నారు? భారత సైన్యం వాళ్ళని కనిపెట్టడానికి డ్రోన్లు ఉపయోగించారు. అంతేకాకుండా కొందరు రహస్య గూఢచారులు ఇచ్చిన సమాచారంతో ఉగ్రవాదులు ఒక కొండపై దాక్కున్నారని కనిపెట్టారు. దాంతో రాత్రి సమయంలో కల్నల్ బాల్ నేతృత్వంలో సైనికులు వారి స్థావరాన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ ఉగ్రవాదులు మన జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దాంతో మన జవాన్లు కూడా ఎదురు కాల్పులు మొదలు పెట్టారు. అలా ఆ రోజు రాత్రి ఆ ప్రదేశంలో భీకర యుద్ధం ప్రారంభమైంది. బుల్లెట్ల శబ్దం, బాంబు పేలులతో ఆ కొండ మొత్తం మ్రోగిపోయింది. అయితే ఉగ్రవాదుల వద్ద AK-47లు మరియు గ్రనేడ్లు ఉండడంతో ఆ యుద్ధం హాలీవుడ్ సినిమా యాక్షన్ సీన్ రేంజ్ లో జరిగింది. కానీ కల్నల్ బాల్ కొంచెం కూడా భయపడకుండా తను పెట్టుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు కల్నల్ బాల్ మరియు తన అనుచరుడిని తీసుకుని నేరుగా వారి ముందుకు వెళ్లి ఎదురుదాడి చేశాడు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ భీకర పోరులో కల్నల్ బాల్ స్వయంగా 2 ఉగ్రవాదులను కాల్చి చంపారు. మిగిలిన ఉగ్రవాదులను భారత సైన్యంలోని ఇతర సభ్యులు మట్టుబెట్టారు. ఆ తర్వాత ఉగ్రవాదుల స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది భారత సైన్యం. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని అక్కడి ప్రజలకు భద్రతను అందించింది. ఈ మిషన్ లో కల్నల్ బాల్ గనక టీం ముందుండి నడిపించకపోయి ఉంటే అక్కడికి వెళ్లిన ఒక్క జవాన్ కూడా తిరిగి వచ్చేవాడు కాదేమో. స్పెషల్ ఫోర్సెస్ జట్లకు 2 చేతులతో సులువుగా తుపాకీలను ఉపయోగించడం, ఆయుధాలు వాడడంలో తీవ్రమైన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా యుద్ధంలో కూడా ఎలా గెలిచి రావాలి అనే దానిపై కఠినమైన శిక్షణ అందిస్తారు. ఆ కారణంగా ఆ రోజు యుద్ధంలో కల్నల్ బాల్ టీం విజయం సాధించారు. అయితే ఈ అసాధారణ వీర